నా సక్సెస్ గురించి చెప్పాలంటే ముందుగా నా పేరెంట్స్ గురించి నేను చెప్పాలి. యాక్చువల్లీ మా పేరెంట్స్కి మేము ముగ్గురు ఆడపిల్లలు. అందరూ రిలేటివ్స్ అందరూ కూడా 10th అయిపోవటమే మా ముగ్గురికి మ్యారేజ్ చేసామని ఎంతో ఫోర్స్ చేసేవాళ్ళు. మా నాన్నగారు ఒక నార్మల్ హోమ్ గార్డ్ అనమాట. ఎప్పుడు 1991 నుంచి చాలా చిన్న జీతం అసలుకి. అయినా కానీ మా నాన్నగారు అందరూ చెప్పినా కానీ నాకు ముగ్గురు ఆడపిల్లలు అయినా కానీ వాళ్ళే నాకు ఆస్తి అని చెప్పి అనేవాళ్ళు. అందరూ నీకు ఎంత చిన్న జీతం వస్తుంది, ఆ చిన్న జీతంతో వీళ్ళని చదివించేసి రేపు వాళ్ళ కట్నాలు అవన్నీ పెళ్లి ఎలా చేస్తావు, ఇంకా అడుగు తింటమే అని చెప్పి రకరకాలుగా రిలేటివ్సే మాట్లాడేవాళ్ళు, అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ పోలీస్ అవ్వాలని, ఆ డ్రెస్ వేసుకోవాలని. మా నాన్న నేను క్యాంపస్లో 2 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను, రిక్రూట్ అయ్యాను బెంగళూరు చెంది. మా నాన్నగారిని అడిగినప్పుడు నీ డ్రీమ్ అని కదా, నువ్వు ఇటువైపు వెళ్ళా కానీ నువ్వు సాటిస్ఫైడ్ ఉండవు అంటే మరి నీ మనీ పరిస్థితి అంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారు, నా చివరి రక్తం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చదివిస్తాను, నేను మీకు బట్టలు నగలు ఆస్తులు నేనైతే ఇవ్వలేను కానీ నేను మీకు ఒక్క చదువు మాత్రమే ఇవ్వగలను, ఆ చదువు కోసం నేను ఎంతేం చేస్తున్నాను చెప్పేవాళ్ళు. ఎంత కష్టమైన కానీ చాలా కష్టమైన కానీ పంపించారు. నన్ను ఇప్పటి వరకు ఎంతో సపోర్ట్గా ఉండి నన్ను ఇప్పటి వరకు నిల్చోబెట్టిన నా తల్లిదండ్రులకి, అలాగే మా అక్కకి, మా బావగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ రీజన్, మెయిన్ రీజన్ నేనైతే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నేను ఇక్కడ నిల్చోవడానికి ఇలా మాట్లాడటానికి నా లైఫ్లో నేను స్టేజ్లో ఉండడానికి కారణం హర్షిత్ ఇన్స్టిట్యూట్, లోకేష్ సార్ అండ్ స్వప్న మేడం గారు. ఖచ్చితంగా నేను ఇదైతే గట్టిగా చెప్పగలను. నేను ఇది చెప్పాలని ఈరోజు మేడం అడిగాను. నిజంగా డే 1 నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ కానివ్వండి, అలాగే ది బెస్ట్ ఫ్యాకల్టీ, నిజంగా ఇక్కడ కూర్చున్న ఫ్యాకల్టీ అంతా మాకు వచ్చి చెప్పారు. నిజంగా ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు. స్వప్న మేడం ఇంకో మాట చెప్పేవారు, రత్నశ్రీ నాది ఒక్కటే బాధ, ఎప్పుడైనా సరే అబ్బాయిలు ఎక్కువ రిక్రూట్ అయ్యి ఎక్కువ పోస్టులు కొట్టుకుని నాకు చాలా బాధగా ఉంటుంది, అమ్మాయిలు ఎందుకు నిలబడలేరు, ఎందుకు పోస్టులు కొట్టలేదని. మేడం మీరు ఎలా సపోర్ట్గా ఉంటే మేము ఎన్నో పోస్టులు కొట్టుకుని పోతామని చెప్పాం. నేను మీకు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాను. నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే అది మెయిన్ మన లోకేష్ సార్కి, స్వప్న మాకి మాత్రమే. ఎక్కువగా మమ్మీ డాడీ మోటివేషన్ కన్నా మ్యాన్ మోటివేషన్ కన్నా నేను ఇంకా ఎక్కువ బాగా చదివాను. ఎలా అయినా నేను మంచిగా తెలుసుకోవాలి, మ్యాన్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనేసి మ్యాన్ గురించి ఇంకా బాగా చదివాను. అక్క చెప్పినట్టుగా మోటివేషనల్ గా అయినా సరే సబ్జెక్ట్ పరంగా కానీ ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ సార్ అండ్ స్వప్న మ్యామ్.